ప్రభు నామంన అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సహోదరులారా, దేవుడు మనలో నూతన జీవాన్ని ఎందుచేత సృష్టించాడో ఇక్కడ ఒక కారణము ఉంది, గమనించండి. మనకు మంచి పనుల వల్ల విముక్తి రక్షణ కలగలేదు, కానీ మనము మంచి పనులు చేసేందుకు దేవుడు మనకు పాప విముక్తి ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము మనము పరిశీలించినట్లయితే, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయజాలడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.